అధ్యాయంలో అడుగు పెడతాం. అమ్మ ఇప్పుడు హరే కృష్ణ. 4వ అధ్యాయం పేరు సతీదేవి తన దేహాన్ని ఏ రకంగా విసర్జించారు, ఎలా దేహాన్ని త్యాగం చేశారు అనే టాపిక్ ని డీల్ చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా మనము ఆ సతీదేవి శివుడు వెళ్ళొద్దు అని వారించిన, హెచ్చరించిన ఆమె అలిగి ఆ ఆ నిరాశతోటి, భర్త రానన్నాడనే నిరాశతోటి, అతను వద్దంటున్నది కూడా వాక్కుల్ని లెక్క చేయకుండా వాడు వెళ్తారన్నమాట సతీదేవి. కానీ శివుడు అట్లా ఆమె వెళ్ళిపోతుంటే అతను తన అనుచరులను కూడా ఆమె తోటి పంపించడము, వాళ్ళు ఒక చక్కటి ఊరేగింపులాగా వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే సతీదేవి యజ్ఞవాటికం చేరుతుందో అక్కడ తండ్రి ఆమెను నిర్లక్ష్యపరుస్తాడు. కానీ తల్లి సోదరులు ఆమెను ప్రేమగా ఆహ్వానించి ఆమెకు ఆసనాన్ని, బహుమతులు ఇస్తారు. కానీ అవేవి కూడా సతిని ఆకర్షించవు. తండ్రి యొక్క ప్రవర్తన చాలా గాయపరుస్తుంది ఆవిడని. అదిగాక ముఖ్యంగా అక్కడ గమనించింది ఏంటంటే, తన భర్త అయినటువంటి దేవుడైనటువంటి దేవతల్లో శ్రేష్ఠుడైనటువంటి శివునికి అక్కడ ఆహుతులు గాని, అతన్ని ప్రే చేస్తూ మంత్రాలు ఉచ్చారణ గాని జరగట్లేదు. దాంతో ఆవిడకు ఆ ఏ ఉద్దేశంతో అయితే ఆహ్వానం లేకున్నా అక్కడికి వెళ్ళిందో దాన్ని ఇక్కడ బయట పెడుతుంది అనమాట. బయటపెట్టి ఆ తండ్రితో చెప్తుంది అనమాట, నువ్వు ఏ దోషం లేని శివునిలో కూడా దోషాన్ని చూసావు అని చెప్పి అక్కడ మనకు సాధులు అసాధుల గురించి చక్కగా వివరంగా చెప్తారనమాట. అతనేమో ఆ అతి సాధు ఉత్తమ అయితే, మహాత్తముడైతే, ఇతను అతి అసాధుతమ అంటే ఏ దోషాలేని పరిపూర్ణుడైనటువంటి, అతనికి ఎవరు నిర్వైరి అయినటువంటి శివుని మీద వైరంతో అతనిలో లేని దోషాలని కూడా ఎన్నిన తండ్రిని అక్కడ ఆవిడ ఖండిస్తుంది అనమాట. ఖండిస్తూ ఆ శివుని యొక్క గొప్పతనాన్ని అందరికి సభాముఖంగా ఆమె ఏలిగెత్తి చెప్తుంది అనమాట. నువ్వు అతనికి సదాచారం లేదని అన్నావు, కానీ అదే శివుని యొక్క ధూళిని, అతను సమర్పించిన పుష్పాలను కూడా బ్రహ్మ దేవతలు శిరస్సు ధరిస్తారు, అంతకంటే నీకు ఎక్కువ తెలుసా అని అంటుందన్నమాట. అని ఎవరైతే ఉత్తమ స్థితిలో ఉంటారో, పరమోన్నతమైనటువంటి స్థానంలో ఉంటారో వాళ్లకు ఇన్ని విధులు నిషేధాలు అనేవి వర్తించవు. అతను ఎప్పుడు వాసుదేవ స్థితిలోని భగవంతునే ధ్యానిస్తుంటాడు కాబట్టి అతనికి ఇవన్నీ అవసరం లేదు. అదే అదే సందర్భంగా ఆవిడ చెప్తుంది అనమాట, ఐశ్వర్య ప్రదర్శన కూడా మేము ఎందుకు చేయము అంటే, అది మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. కేవలము గొప్ప భక్తులు, అవధూతలైనటువంటి కుమారాసు, తర్వాత నారదుడు లాంటి వాళ్ళే మాకు ఐశ్వర్యాలు చూడగలరు అని చెప్తారనమాట. వచ్చే అధ్యాయంలో శివుని యొక్క ఐశ్వర్యం మనకు ఇంకా వివరంగా చెప్తారనమాట. వాడు ఎప్పుడైతే కైలాసంకి వెళ్తారో కైలాసం యొక్క అందాన్ని, అక్కడ గొప్పతనాన్ని వర్ణించడంలో మనకు తెలుస్తుంది. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా అతను దేని మీద కూడా ఎటువంటి భౌతిక పరమైన వ్యామోహం లేదు కాబట్టి ఆయన్ని చాలా నిరాడంబరంగా ఉంటాడనమాట శివుడు. ఇవన్నీ చెప్పి, ఇటువంటి గొప్ప వైష్ణవుని నింద చేసావు నువ్వు చేసిన పెద్ద నేరం, దోషం. ఆ దోషానికి ఏంటంటే దండన ఆ నాలుకన్న కోయగలగాలి, లేదా వాళ్ళని సంహరించాలి. అది ఎవరు చేస్తారు? క్షత్రులు చేస్తారు. బ్రాహ్మణులు అయితే వాళ్ళ స్వభావరీత్యంగా ఆ పనులు చేయరు కాబట్టి చెవులు గట్టగా మూసుకొని ఎక్కడైతే వైష్ణవ దూషణ అవుతుందో, విష్ణు దూషణ అవుతుందో ఆ ప్రదేశాన్ని వాళ్ళు వదిలిపెట్టేయాలి. తర్వాత శూద్రులు వైశ్యులు అనేవాళ్ళు, వాళ్ళతో పాటు స్త్రీలు కూడా దేహాన్ని వదిలిపెట్టేయాలి. నేను కూడా అందులో ఒకదాన్ని కాబట్టి నీతో ఉన్న ఈ సంబంధాన్ని నేను తెంచుకుంటూ నా దేహాన్ని నేను త్యజిస్తున్నాను. ఎందుకు అంటే నేను మర్చిపోదాం అన్నా కూడా నా భర్త ఒక్కొక్కసారి నన్ను దాక్షాయణి ఎప్పుడైతే నన్ను ఉద్దేశించి పిలుస్తారో అప్పుడు నాకు వెంటనే నీతో ఉన్న దేహ సంబంధం నాకు గుర్తుకొచ్చి అది ఇంకా బాధగా అనిపిస్తుంది. కాబట్టి ఈ దేహాన్ని నేను త్యజించి అతన్ని పతిగా పొందేందుకు అర్హత కలిగినటువంటి ఇంకో దేహాన్ని పొందుతాను అని చెప్పి ఆవిడ ఉత్తరముఖంగా ముఖాన్ని పెట్టి కూర్చొని, తర్వాత తనలో ఉండే ప్రాణవాయువుల్ని ఈ పంచచక్రాల ద్వారా ఆమె కంట్రోల్ చేస్తూ శిరము ద్వారా అతను
ప్రాణవాయువుని ఆమె త్యజిస్తారనమాట. వెంటనే ఆమెకు ఆధ్యాత్మిక శరీరం లభించలేదు. దానికి కారణము తను శివుని యొక్క పాదపద్మాల్ని స్మరిస్తూ అతని పత్నిగానే మళ్ళా అతని పతిగానే పొందాలనుకుంది కాబట్టి దానికి అనువైన విధంగా ఆమె హిమ హిమవంతుని యొక్క భార్య అయినటువంటి మేనక గర్భంలో జన్మించడం జరుగుతుంది. ఆ, ఎవరైతే విష్ణు భక్తులై ఉండి ఎప్పుడూ ఆయన యొక్క పాద పద్మాన్ని తలుచుకుంటూ ఎవరైతే దేహాన్ని వదులుతారో వాళ్లకు భగవద్ధామం లభిస్తుంది అని చెప్తారనమాట. ఈ రకంగా చెప్పి ఎప్పుడైతే ఆవిడ అందరి ముందు సభాముఖంగా తన దేహాన్ని త్యజిస్తుందో ఆ సమయంలో దక్షుడు తనకు అంటే అతనికి శివుడి పట్ల ఎంత వ్యతిరేకత ఉంటుందంటే తన ముద్దుల కుమార్తె దేహత్యాగం చేస్తుంటే కూడా అతను ఎటువంటి చలనం ఉండదు, ఆమెను వారింపడనమాట. కానీ శివుని అనుచరులైన వారు ఎప్పుడైతే తమ ఆ ఈ యజమానురాలు అంటే సతీదేవి దేహాన్ని త్యాగం చేసిందో దీనికి కారణమైనటువంటి దక్షిణ సంహరించాలని ముందుకొస్తారనమాట. యజ్ఞం భంగం కాకుండా భృగువు ఆయన యొక్క తపోజలాన్ని ఆ మంత్రాన్ని యజురు అంతే కదా, మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆయన ఆయన యొక్క శక్తి ద్వారా భృగులని యొక్క దేవతల్ని అంటే డెమిగాడ్స్ ని అతను సృష్టిస్తాడనమాట. యజుర్వేద మంత్రం కరెక్ట్, యజుర్వేద మంత్రమే. తర్వాత ఈ రుభువులు ఏంటంటే ఆ అగ్నిహోత్రంలో ఉన్న మంటతోటి కర్రలతోటి ఇవి వీటెంబడి పరిగెత్తి వాళ్ళందరినీ అక్కడి నుంచి మటుమాయం చేసేస్తారనమాట. ఇవన్నీ చూస్తూ ఎప్పుడైతే ఆమె దేహాన్ని వదిలిందో అప్పుడు నలుదిక్కులా హలాహలం చెల్లెడతారట. అందరూ హలాహలం కాదు కోలాహలం. హలాహలం అంటే విషం, అది శివుడు తీసుకున్నది. అయితే ఇక్కడ వాళ్ళు ఏంటి అంటే ఆ ఇంత అసలు దక్షుడు బ్రాహ్మణ లక్షణాలు ఏమీ లేదు, ఇంత కఠినంగా ఉండి అతనికి కరుణ అనేది లేకుండా కూతురు దేహ త్యాగం చేస్తుంటే కూడా అతను ఏమి మాట్లాడలేదు అహంతోటి అని వాళ్ళు ఆశ్చర్యపోతుంటారనమాట. ఈ రకం మాట్లాడుకోవడము, తర్వాత ఈ రువు రావడము, వీళ్ళను అందరిని తరిమి కొట్టడము, ఇవన్నీ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ అయిపోయి ఆయన మటుకు శివుడు అక్కడ లేరు. కానీ అతనికి ఈ వార్తలంతా ఎలా తెలిసాయి, ఆ తర్వాత ఏమైంది అనే ఆ వృత్తాంతం మనకు 5వ అధ్యాయంలో తెలుస్తుంది. 5వ అధ్యాయం పేరు దక్ష యజ్ఞ విధ్వంసం. మనకు 4వ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన ఏంటంటే ఆ ఒకటి భర్త భార్య మధ్య ఉండే రిలేషన్షిప్, భర్త మాట వినకుండా భార్య కొన్ని సార్లు సొంత నిర్ణయాన్ని తీసుకుంటే బాధపడే పరిస్థితులు కూడా కలగవచ్చు. తర్వాత మనం ముఖ్యంగా భక్తి జీవనం ఉన్నందువల్ల అసాధుగా ప్రవర్తించొద్దు. యువతలలో దోషాలు ఎంచకుండా వాళ్ళు చిన్న చిన్న చేసే ప్రయత్నాలను మనము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు మనం మన వంతు సహాయాన్ని అందించాలి. తర్వాత మనకుండే ఈ భౌతిక సంపదలు కానీ తర్వాత భౌతిక హోదాలు కానీ మనలో ఉండే ఆత్మీయతను చంపవేయకూడదు. సొంత కూతురు ఆ దేహాన్ని త్యాగం చేస్తున్న ఆ అహంభావి అయినటువంటి దక్షుడు ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి నేను అనే ఆ భావనతోటి దేహాత్మ భావన అని శిలా ప్రభుపాద ఉపయోగించారు పదాన్ని. అందుకని అతను ఏంటంటే తనకు తగిన మర్యాద ఇవ్వలేదు శివుడు అన్న ఆగ్రహంతో ఈ రకంగా ప్రవర్తించడం, తర్వాత తన పతనానికి తనే కారణమవుతాడు అనమాట. అవన్నీ మనం రాబోయే అధ్యాయంలో నేర్చుకుందాం. ఈ 5వ అధ్యాయంలో ఏంటి అంటే చాలా చిన్నది అనమాట. దీంట్లో 1 నుంచి మొత్తం ఉన్న శ్లోకాలు 26. 1 నుంచి 5 శ్లోకాల్లో శివుడు వీరభద్రుడు తర్వాత వీరభద్రుణ్ణి ఆయన సృష్టించి ఈ దక్షుణ్ణి నశింపజేయమని ఆజ్ఞిస్తారనమాట. 6 నుంచి 13 శ్లోకాల్లో వీరభద్రుడు ఆయన యొక్క అనుచరులు వెళ్ళి ఆ యజ్ఞవాటిక దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటంటే ఆ వాళ్ళు వస్తున్నప్పుడు ఎదురైనటువంటి వాతావరణము అంటే ఒక్కసారి దుమ్ము లేగడము ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చూసి అక్కడున్న ప్రజలు మాట్లాడుకుంటారన్నమాట. దీనికి కారణం ఏముంటుంది, బహుశా శివుడికి కోపం వచ్చిండొచ్చు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు. శివుని యొక్క శక్తుల గురించి వాళ్ళు
చర్చించుకుంటారు. 14 నుంచి 18 శ్లోకాల్లో ఈ శివుని యొక్క అనుచరులు దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేశారు. అదే మన ఈ అధ్యాయం పేరు, దక్ష యజ్ఞ విధ్వంసం. ముందు పాపం సతీదేవి వెంబడి వెళ్ళిన అనుచరులు ప్రయత్నించినప్పటికీ భృగు మహర్షి ద్వారా వచ్చినటువంటి రుభువులు వాళ్ళను తరిమి కొడతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా ఆయన యొక్క యజ్ఞం విధ్వంసం అవుతుంది. తర్వాత ఈ వీరభద్రుడి గురించి, అతను ఏ రకంగా ఈ దక్షుణ్ణి హింసించాడు, అవన్నీ కూడా మనకు 19 నుంచి 26 శ్లోకాలు. అంటే కొంచెం వినేందుకు భయం అనిపించినా కూడా చూడు, వాడు అతని మీసాలు గుంజడం, అతని కళ్ళు పెరికేయడం, ఇవన్నీ కూడా వీరభద్రుడు చేస్తాడనమాట. ఎందుకంటే వీరభద్రుడు శివుని యొక్క మూర్తి వంచిన ఆగ్రహం అనమాట. అందుకని అతను వెళ్ళి దక్షుణ్ణి ఆ రకంగా మరణానికి పాలు చేస్తాడు. సో మనం ఈసారి శ్లోకాలకి పెద్ద పెద్ద పర్పోర్ట్స్ కూడా లేవు, చాలా తొందరగా, అంటే ఈ వారం లోపలనే మనం పూర్తి చేయొచ్చు. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి కనుక ఒకసారి 6-13 ఏమిటో ఒకసారి చెప్పండి. 6-13లో ఏంటంటే వీరభద్రుడు ఆయన అనుచరులు యజ్ఞవాటికకు వెళ్తారు. వెళ్తుంటే ఇప్పుడు ఏదైనా ఉపద్రవాలు వస్తుంటే ముందు మనకు గాలి దుమారం రావడం అట్లా అన్నీ అవుతుంటాయి కదా, సూచనలు. అది చూసి అక్కడున్న ప్రజలు ఎందుకు ఇట్లా దుమారం లేగుతుంది అని చెప్పి, బహుశా శివుడికి ఆగ్రహం వచ్చిండొచ్చు. శివునికి ఆగ్రహం తెప్పిస్తే ఇంకేమైనా ఉందా? ఎందుకంటే ఆయన ఎవరు, అదేమంటారు, అనిహలేషన్, ప్రళయం సంహారం చేసేవాడు కాబట్టి అదే ఆయన కోపు రాబట్టి ఈ రకమైనటువంటి మనకు చిహ్నాలు కనిపిస్తున్నాయని అనుకుంటారు అనమాట ప్రజలు. ఓకేనా మాతాజీ? 14-10 యజ్ఞ ఎట్లా దక్షిణ యజ్ఞాన్ని, 14-18 4 శ్లోకాలు 5 శ్లోకాలు దక్ష యజ్ఞాన్ని ఏ రకంగా విధ్వంసం చేశారో చెప్తే, ఆఖరికి వీరభద్రుడు ఏ రకంగా ప్రవర్తించాడు, తర్వాత భృగుని ఏ రకంగా శిక్షించాడు, ఈ భగ అనే ఇంకొక అతని యొక్క కళ్ళెలా పెరికాడు, అవన్నీ దీంట్లో చర్చించారనమాట. అంటే ఒక దక్షుణ్ణే కాదు, దక్షుణ్ణి సమర్థించిన వాళ్ళు కూడా ఈ వీరభద్రుని చేతిలో పనిష్మెంట్ వస్తుంది. హరే కృష్ణ. మొదటి శ్లోక. మైత్రేవాచ భవో భవాన్యా నిధనం ప్రజాపతే అసత్కృతాయ అవగమ్య నారదాత్ స్వపార్షద సైన్యం చ తదద్వరుద్భిః విద్రావితం క్రోధమపారమాదదే. హరే కృష్ణ. కృష్ణ ఓకే, కృష్ణుడి మాత చదవండి ఫస్ట్. మైత్రేయ ఉవాచ భవో భవన్యా నిధనం ప్రజాపతే రసత్కృతాయ అవగమ్య నారదాత్ స్వపార్షద సైన్యం చ తదద్వరరుద్భి విద్రావితం క్రోధమపారమాదదే. మైత్రేయుడు పలికెను, దక్ష ప్రజాపతిచే అవమానితురాలైనందున సతీదేవి మరణించినదనియు రుభువులచే తన సైన్యము తరిమివేయబడినదనియు నారదుని ద్వారా వినినంతటా శివుడు అపార క్రోధావేశుడయ్యను. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. థ్యాంక్ యూ. ఇక్కడ మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట, దక్ష ప్రజాపతి తోటి సతీదేవి ఏంటి అవమానం పొందింది, అవమానాన్ని భరించలేక ఆమె దేహాన్ని త్యజించింది అని చెప్తూ, ఈ రువుల ద్వారా ఆమె శివ సైన్యం కూడా తరిమివేయబడింది అని విని ఈ సంఘటనలన్నీ మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. ఈ జరిగిన సంగతి నారదుడి ద్వారా శివుడికి తెలుస్తుంది అనమాట. మనకు తెలుసు, మనం ఎన్నో ఎన్నో సంఘటనలో నారదుడు వచ్చి చెప్పడము, తర్వాత దానివల్ల జరిగే పరిణామాలు చూసి మనం ఏమనుకుంటాం, నారదుడు కలహభోజుడు అనుకుంటాం. కానీ కాదు, నారదుడు గొప్ప మహిమాన్వితుడు. ఆయనకు రాబోయే విషయాలన్నీ అతనికి తెలుసు, వాటికి తగినటువంటి రంగాన్ని ఆయన సిద్ధపరుస్తారు అనమాట. అంటే ఆయన బ్లేమ్ చేసేందుకు కూడా మనకు అవకాశం ఇచ్చి తను జరగబోయే సంఘటనలకు నాంది పలుకుతారనమాట.
ఇక్కడ శిలా ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు అంటే, అసలు శివుడు కూడా మనసులో సతీదేవి వెళ్ళినా కూడా అతను ఎందుకు ఊరుకుంటారట అంటే, దక్ష ప్రజాపతికి 16వ కుమార్తె చాలా అందరిలో చిన్నది, ఆయనకు చాలా ప్రియమైంది కదా, తండ్రితో చాలా సన్నిహితంగా ఉంటుంది కాబట్టి ఆవిడ తన మనసును చెప్తుంది, ఆ, తండ్రికి చెప్తుంది. చెప్పి శివునికి తండ్రికి మధ్య ఉండే ఆ కలహాన్ని, వాళ్ళ ఉండే భేదాల్ని, వ్యత్యాసాల్ని ఆవిడ తీసేస్తుంది అని శివుడు అనుకున్నారట. కానీ అనుకున్నది కాలేదు. యాక్చువల్ మనం పోయిన అధ్యాయంలో నేర్చుకున్నాం, పర్పోర్ట్స్లలో కూడా ఆవిడ వెళ్ళింది అందుకే ఏదో ఆ తల్లిదండ్రుల్ని, అక్కల్ని, బావల్ని, బంధుమిత్రుల్ని చూసేందుకు కాదు, శివుడి గొప్పతనాన్ని చెప్పి తన తప్పును తెలియజేసి వాళ్ళిద్దరి మధ్య సామరస్యం కుదిర్చాలన్న ప్రయత్నంతో, ఆ ఉద్దేశం సతీదేవి వెళ్తుంది దక్షయజ్ఞానికి. కానీ ఇక్కడ అది జరగలేదన్నమాట. రాజీ జరగలేదు. పైనుంచి ఏంటంటే పిలవకుండానే వచ్చినందుకు తండ్రి వల్ల ఆమె నిరాదరణ కలిగిందని పట్టించుకోలేదు అసలు ఆవిడ్ని. జస్ట్ చూసి చూడనట్టుగా వదిలేశాడనమాట. రోషవంతులకు మనకు యాక్షన్ అక్కర్లేదు, ఒక చిన్న చూపు చాలు. అతను ఆమెను పిలవకపోవడము, మాట్లాడకపోవడము, తర్వాత ఆహ్వానించకపోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే కావాలని శివుడి పట్ల ఉండే ద్వేషం కొద్ది, గ్రడ్జ్ అంటారు వాడు, అట్లా అక్కసు కొద్ది చేశాడు అతను. అయితే ఈమె సాధారణ స్త్రీ కాదు. శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే, ఆమె ప్రకృతి స్వరూపిణి, విశ్వమునందు సృష్టి లయములు చేయగల అపార శక్తి కలిగి ఉన్నది. మనం బ్రహ్మ సంహితలో ఒకటి చదువుతాం దేవి యొక్క గొప్పతనం గురించి. ఏంటది? సృష్టితో సాగుతుంది. హరే కృష్ణ. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ. గుర్తుందా? గుర్తొచ్చిందా? ఈ బహిరంగ బాహ్య ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి ఆవిడ అథారిటీ కాబట్టి సృష్టి లయము అన్ని చేసే శక్తి, అపారమైన శక్తి ఆమెకు భగవద్ దత్తం అన్నమాట. ఆ శక్తితో ఆమె తలుచుకుంటే వెంబడే దక్షిణకి కాలమూడేది. ఆ ఎందుకు అంటే చూడండి ఇక్కడ కూడా చెప్తున్నారు, పెక్కు విశ్వమును సృజించి లయింప చేయగల సామర్థ్యం కలదిగా ఇక్కడ ఆమె గురించి బ్రహ్మ సంహితలో చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ శ్లోకం పూర్తి చదువుతారా? సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్సు భువనాన్ని విభక్తి దుర్గా విభక్తి ఇచ్చానురూపమసి మర్చిపోయింది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాని బిభర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతే సా గోవిందమాది పురుషం తమహం భజామి. శిలా ప్రభుపాదుల వారి భాష్యాల్లో కూడా ఎక్కడ కూడా ఆయన సొంతమైనటువంటి అభిప్రాయాలు కాక శాస్త్రబద్ధంగా, శాస్త్ర ఆధారంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇట్లా బ్రహ్మ సంహితలో చెప్పినంత శక్తి సామర్థ్యాలు కలిగిన సతీదేవి ఆమె దక్షుణ్ణి సంహరించలేదు. రెండు, దీనికి కారణం ఏంటంటే, ఒకటి, ఆమె ఎప్పుడు ఇండిపెండెంట్ గా అనుకోలేదు. నేను ఆ భగవంతుని యొక్క ఆజ్ఞనే నేను ఆచరిస్తాను, నా సొంతంగా నేను చేయను. తర్వాత ఏంటి అంటే, మనము పోయినసారి దాంట్లో నేర్చుకున్నాం, శివుడికి ఎటువంటి అపవాదు రాకుండా, అంటే సతీదేవి ద్వారా దక్షుని సంహరించాడు శివుడు అన్న మాట రాకుండా. ఇంకోటి ఏంటంటే, నేను అతని కుమార్తెనైనందుకు ఆ బంధం దృష్టిలో పెట్టుకొని నేను అతన్ని వధించకూడదు. ఆ సాంఘిక మర్యాదను ఆమె పాటిస్తూ ఆమె అనుకుందంటే, నేను అతన్ని శిక్షించే బదులు అతని కుమార్తె అయినందుకు నన్ను నేనే శిక్షించుకుంటా. నేను ఆ దేహాన్ని, నేను దేహ సంబంధమైనటువంటి దీన్ని నేను బయటపడి దేహాన్ని నశింపజేసుకుంటా అంటుంది. ఎప్పుడైతే ఆ మాట ఆవిడ అంటుందో దక్షిణ ఆమెను వారించలేదు. సరే, సతీదేవి దేహత్యాగం చేయడం, యోగ శక్తి ద్వారా అవన్నీ మనం చూసాము. ఈ వార్త నారదుడు శివుడు చెప్పాడనమాట.
ఇక్కడ శిలాప్రభుపాద కూడా చెప్తున్నారు. అటువంటి సంఘటనల మర్మం ఎరిగిన వాడు కనుక ఆ వార్తలను నారదుడే ఎప్పుడూ అందచేయచ్చుంటును. చిన్నప్పుడు ఏదో సినిమా నాకు గుర్తుకు లేదు, తెలియగలేరే నీ లీలలు కలహములంటారేరా నా నటన అని నారదుడు అనమాట. అది ఎవరో యాక్టర్ నాకు గుర్తులేదు, కంచాల గారి పాట అది. అంటే భగవంతుడి లీలలు తెలీదు, నేను చేసేవన్నీ నేను కలహాలు పెడుతున్నా అంటా నన్ను అని నారదుడు ఒక పాటలో పాడతారనమాట. అట్లా ఆయనకు జరగబోయేవి తెలుసు కాబట్టి ఆయన ఈ విషయాన్ని చెప్పారనమాట. ఎప్పుడైతే తన భార్య సతీదేవి ఈ రకంగా మరణానికి లోను పడిందని తెలుస్తుందో ఆటోమేటిక్ గా శివుడికి చాలా కోపం వస్తుంది, క్రోధభరితుడు అవుతాడు. సహజమే కదా. ఇప్పుడు ఏదో ఒక సహజంగానో ఈ జబ్బు ద్వారానో చనిపోవడం వేరు, ఈ రకంగా తండ్రి ఇంటికి వలదంటే వెళ్ళి మళ్ళీ అక్కడ తండ్రి చేసిన అవమానం భరించలేక తన ప్రాణవాయువులు వదిలేయడం వేరు. దాంతో అతను చాలా బాధపడతాడు, కోపం వస్తుంది అనమాట. ఆయనకి మొత్తం జరిగిన డీటెయిల్స్ అన్ని తెలిసింది. అక్కడ భృగు మహారాజు యొక్క మంత్రోచ్చారణ వల్ల ఈ ఋగువులు వచ్చారని, తర్వాత శివ సైన్యాన్ని అంతా తరిమేశారని ఇవన్నీ తెలుసుకున్నాక అప్పుడు తన ఆగ్రహాన్ని, తన అవమానాన్ని అతను ప్రతీకారం చేయాలనుకున్నాడు అనమాట. చేసి ఎవరైతే తన ప్రియతమరాలైనటువంటి సతీదేవి మరణానికి కారణభూతుడో అటువంటి దక్షుని నేను సంహరించాలి అని నిశ్చయానికి వస్తారు. అంతదాకా పాపం శివుడు తనని ఎన్ని అన్నా, ఏ ఏ రకంగా దుర్భాషలాడినా, ఇంతమంది ముందు అవమానించినా అతను సహనం వహించాడు. కానీ తన మీద ఉన్న ఆగ్రహాన్ని కూతురుపై ఇట్లా ప్రదర్శించి ఆమె తన దేహత్యాగం చేసేందుకు ప్రేరేపించిన వాడైనందుకు వల్ల దక్షుడి మీద చాలా కోపం వచ్చి అతన్ని సంహరించాలని నిశ్చయించుకుంటారు అనమాట. క్రుద్ధ సుధష్టౌష్టపుట సద్దూర్జటీ జటాం తడిధ్వహ్ని సటోగ్రరోచిషం ఉత్కృత్య రుద్రః సహసోద్ధితో హసన్ గంభీరనాదో విససర్జతాం భువి. హరే కృష్ణ. ఇంతకుముందు కృష్ణవేణి మాతాజీ గారికి ఇంకెవరో చదువుతామన్నారు, ఎవరది? రెండు వాయిస్ వచ్చింది. నేను మాతది చదవండి చదవండి. క్రుద్ధ సుదష్టౌష్టపుటః సదూర్జటిః జటాం తడిద్వహ్ని శతోగ్రరోచిషం ఉత్కృత్య రుద్రః సహసోత్థితో హసన్ గంభీరనాదో విసర్జతాం భువి. ఆ విధముగా శివుడు అగ్రహోదగ్రుడై పెదవిని కొరకుచు వెంటనే శిరము నుండి అగ్నిశిఖ వంటి ఒక జడను ఊడపెరిగాడు. పిమ్మట లేచి నిలబడి పిచ్చివాని వలె అట్టహాసము చేయుచు దాన్ని నేలపై కుట్టాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ఈ పదం ఉంది కదా, క్రుద్ధ అంటే ఆగ్రహోదగ్రుడై, అంటే అతను ఎంత కోపానికి గురైండో మనకి ఈ పదం ద్వారా తెలుస్తుంది అనమాట. ఆయన అప్పుడు ఇంకా లేచి ఎంబడే దిగ్గుమని లేచాడు, పెద కొరుకుంటూ. ఆయన ఏం చేశారంటే శిరం నుంచి ఒక జడను తీశారని. మనకి ఈ సంఘటన ఇంకోటి గుర్తుకొస్తున్నది. ఇదే లాంటి సన్నివేశం ఇంకో చోట అయింది. ఎక్కడది? హరే కృష్ణ. దూర్వాసుడు దూర్వాసుడు కూడా అంతే కదా. ఎప్పుడైతే వచ్చేటప్పటికి అంబరీషుడు అప్పుడు నీళ్ళ చుక్క తీసుకుంటూ వ్రతాన్ని సమాప్తి చేయాలనుకుంటే అప్పుడు ఆగ్రహించి అతని కోపం నుంచి ఆ జుట్టు నుంచి ఒక జటను వేస్తాడనమాట. వేస్తే అందరి నుంచి ఒక ఘోరమైన రూపం గల ఒక అసురుడు ఉద్భవిస్తాడు అన్న. అదే రకంగా ఇక్కడ కూడా శివుడు తన ఈ అంత జడలు కట్టుకొని ఉంటాయి కదా, ఆయన శిరంలో ఒక జడను ఊడబెరికి ఆయన నేల మీద కుడతారు. ఆ ఉట్టే కూడా కాదు, పిచ్చివాడు వాళ్ళ అట్టహాసం చేస్తూ. అంటే అతని ఆ క్రోధావస్థలో ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి భ్రంశో బుద్ధినాశ. ఇక్కడ ఒక్కసారి అతని పరిసరాలు అన్ని వాటి గురించి ధ్యాస లేకుండా అయిపోయింది. పిచ్చివాళ్ళు ఆలోచి గట్టిగా నవ్వుకుంటూ ఆ జడను నేల మీద వేసిండట. హరే కృష్ణ. తర్వాత ఏమైంది అంటే తతోతి కాయస్థౌ నువాత్ స్పృశన్ దివం సహస్రబాహుర్గణరుక్సి త్రిసూర్యదృక్ కరాలదంశ్రో జ్వలదగ్నిమూర్ధజః కపాలమాలి విదోద్యతాయుధః
కనకవల్లి మాత చదవండి, వాళ్ళు వెళ్ళిపోతారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తతోతికాయస్తనువా స్పృశందివం సహస్రబాహుర్జనరుక్త్రిసూర్యదృక్ గణ గణ కరాలదశ గణ మాతాజీ గణ ఘన ఘన ఓకే సహస్రబాహుర్ఘన ఘనరుక్త్రిసూర్యదృక్ కరాలదష్ప్రోజ్వలదగ్నిమూర్ధజః కపాలమాలి వివిధోద్యతాయుధః. అంతటా ఆకాశమంత ఎత్తైన వాడు, 3 సూర్యుల ఎంత తేజోమయుడును ఆగు భయంకరుడైన నల్లని అతికాయుడొకడు ప్రత్యక్షమయ్యను. అతని దంతములు మిగుల భీకరములైయుండ శిరోజములు జ్వలించు అగ్నివలెనుండెను. తన 2 హస్తములందు వివిధాయుధములను దాల్చియుండి అతడు కపాలమాలను ధరించి ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. వీరభద్రుడి యొక్క ఆ వివరణ ఇక్కడ ఇచ్చారు. ఆయన ఎట్లా ఉన్నాడంటే, అంటే ఎంత బీరుగా ఉన్నాడంటే ఆకాశం ఎంత ఎత్తు, తర్వాత ఒక సూర్యునే మనం చూడలేం, అంత తేజోమయుడు. 3 సూర్యులు ఎంత కలిసి ఎంత తేజం ఉంటుందో అంత తేజోమయుడు. ఇంకోటి నల్లటి ఆకారం అన్నమాట, పెద్ద బాడీ. అతికాయుడు అంటే చాలా పెద్ద బాడీ, భయంకరంగా ఉన్నాడు. ఆయన యొక్క దంతాలు చూస్తే భయంకరంగా ఉంది, శిరోజాలేమో ఒక అగ్నిలాగా అంటే ఎర్రగా ఉందన్నమాట. తర్వాత అతను సహస్ర హస్తాలతోటి అన్ని హస్తాలు రకరకాల ఆయుధాలు కూడా ధరించినాడు. అతని ఆర్నమెంట్ ఏంటంటే కపాలమాల అని చెప్తున్నారు అనమాట. వీరభద్రుడికి కూడా టెంపుల్స్ ఉన్నట్టున్నాయి కదా, నాకు గుర్తున్నంత మటుకు. ఉన్నాయి ఉజ్జయిన్ మాకు. ఉన్నాయి ఆ, మాతాజీ, ఉన్నాయి ఉన్నాయి. ఉజ్జయిన్లో కూడా ఉంది, ఉజ్జయిన్లో కూడా ఉంది. కానీ మేము వెళ్ళలేదు. మేము ఒక మహాకాళి టెంపుల్ వెళ్ళాము. కాశీలో కూడా ఉంది వీరభద్రుడు. ఆ అంటే అదే బహుశా అనుకుంటా శివక్షేత్రాలు అన్నిట్లో కూడా ఉంటుండొచ్చు వీరభద్రుడు. ఈస్ట్ కాశీ గోదావరిలో వెళ్ళిన కూడా వాడు ఉంది వీరభద్రుడిని మాతాజీ. చూడకుండా రాకూడదు అంటారు. ఆ భద్రకాళి సమేత వీరభద్రుడు అని ఈస్ట్ గోదావరిలో కూడా ఉంది. ఎక్కడమ్మా? ఈస్ట్ గోదావరిలో పేరు సరిగా గుర్తులేదు మాతాజీ. గోదావరిలోనా? ఓకే ఓకే. మాతాజీ మన అవును, దగ్గర ఉన్న గోదావరి కొరివి వాళ్ళు కూడా అదే చాలా మాతాజీ. మంది వీరభద్రుడిని పూజిస్తారు ఇలవేల్పుగా. అవును, ఏంటి సుభాషిణి? గోదావరి మన దగ్గర కొరివి కూడా అదే మాతాజీ, వీరభద్ర అవునా? స్వామి కదా, చాలా అవును, ఫేమస్. నాకు కొరివి ఆ, కూడా వీరభద్ర స్వామి. Yes. నాకు అంత ఐడియా లేదు అందుకే. కానీ వీరభద్రుడు శివుడి యొక్క క్షేత్రాలు తప్పకుండా ఆయన కూడా స్థానం ఉంటుంది. ఎందుకంటే అసలు శివుడు ఎంత కోపాన్ని ప్రదర్శించి ఆయన సృష్టించాడంటే అంత భీకరాకారం ఉంటుంది అనమాట వీరభద్రుడికి. చాలా సంబరాలు చేస్తారు మాతాజీ అక్కడ. మా చిన్నప్పుడు అగ్నిగుండం ఆ, అని పొద్దున్న దేవుడు వచ్చాడని ఒక మనిషి స్నానం చేసి గీటు గీసేవాడు. ఆ గీటంతా గుండంలా తవ్వి సాయంత్రం అగ్నిగుండం చేసి దాంట్లో ఆయన తడబట్టుతో వస్తే ఆయనతో పాటు భక్తులు కూడా దాని మీద తొక్కుతూ నడుచుకుంటూ వెళ్ళేవారు. అగ్నిగుండం అని అబ్బో, నిప్పులు ఆహా, కాల్చేసిన బొగ్గులు 6 గంటలకు 5 గంటలకు కాల్చి నిప్పులు అంటిస్తారు. అవి 7ంటికి బొగ్గులు అయిపోతాయి, నిప్పులు బొగ్గులు. దాంట్లో అబ్బబ్బ, ఆయన ఆ పూనకం వచ్చినాయన ముందర వెళ్తారు. తర్వాత ఆ, అందరూ స్నానాలు చేసి తడిబట్టలతో ఎంత దూరం పెట్టాడో అంత దూరం వాళ్ళు కూడా పరిగెడతారు దాంట్లో. అబ్బబ్బ. ఎక్కడ ఏ ఊరు అన్నారు? మా ఊళ్ళో కూడా జరిగేది మాతాజీ, పాసలగూడ అని, ఆ, అక్కడ కూడా జరిగేది వీరభద్ర ఆ, ఓకే. సంబరాలని. మాతాజీ ఇక్కడ దుండిగల అవతల నర్సాపూర్ అని ఉంది, అక్కడ కూడా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మాతాజీ. అంటే మా ఇంటి దేవుడు, అక్కడ కూడా అగ్నిగుండాలు చేస్తారు మాతాజీ చెప్పారు. అంటే హన్మకొండలో భద్రకాళి టెంపుల్ ఉంది, చాలా ఫేమస్. నేను ఎన్నోసార్లు పోయి, కానీ నాకు వీరభద్రుడి గురించి అప్పుడు అంత తెలియదు. నాకు చిన్నప్పుడు నేను 4th క్లాస్ 5th క్లాస్ ఉన్నప్పుడు వెళ్ళాను. మొత్తానికి ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది ఆయన ఎంత భీకరంగా ఉన్నారు అని. అంత భీకరంగా ఉన్న అతను కూడా మళ్ళా శివుడి ముందుకు వచ్చేసరికి అంజలి మోకరించి మీ ఆజ్ఞ ఏంటి అని అడుగుతాడు అనమాట. ఎందుకంటే శివుడి యొక్క మనోరథాన్ని నెరవేర్చేందుకు వచ్చిన వాడు అనమాట, ఉద్భవించినవాడు. హరే తనకి కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా. వరంగల్ దగ్గర కొత్తకొండలు కూడా వీరభద్రుడు, మళ్ళీ కొరివిలో కూడా వీరభద్రుడే మాతాజీ. అదే కొరువు అని చెప్తున్నాను మాతాజీ. ఇంకోటి కొత్తకొండలో కూడా వీరభద్రుడే మాతాజీ. నాకు అంత ఈ శివక్షేత్రాలు ఎక్కువ మరి తెలియదు. మరి రెండో అమ్మాయి వాళ్ళ పిల్లల పుట్టెంటుకలన్నీ అక్కడనే తీస్తారు మాతాజీ, కొత్తకొండల. ఓకే, హరే కృష్ణ. అసలు మన రాష్ట్రాల్లోనే ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నో క్షేత్రాలని చూసుకోవాల్సినాయి. హరే కృష్ణ. యా తం కం కరోమీతి గృణంతమాహ బద్ధాంజలిం భగవాన్ భూతనాథః తక్షం సయజ్ఞం జహి మద్భటానాం త్వమగ్రణీ రుద్ర భటాంశకోమి. చదవాలా మాతాజీ? చదవండి. తం కిం కరోమితి గృణంతమాహ
బద్ధాంజలిం భగవాన్ భూతనాథః దక్షం సయజ్ఞం జహి మద్వటానం త్వమాగ్రణీ రుద్ర వటాంశకో మే. ఆ మహాకాయుడు అంజలిబద్ధుడై, హే ప్రభు, నేనేమి చేయవలెనో ఆజ్ఞానొసగుడు అని పలుకగా, భగవానుడగు శివుడు నా నుండి జన్మించి నా గుణములకు అధిపతి అయినందున యజ్ఞస్థలియందు దక్షుని మరియు అతని సైన్యమును వధించి వేయుము అని అతన్ని ఆజ్ఞాపించాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అప్పుడైతే తనను సృష్టించిన వాడి దగ్గర పోయి నీ ఆజ్ఞ ఏంటి అంటే ఆయన చెప్తున్నారనమాట, నువ్వు వెళ్ళి యజ్ఞస్థలంలో ఉన్న దక్షుని యొక్క అనుచరులు ఆ సైన్యాన్ని వధించమని అతనికి ఆజ్ఞాపిస్తారనమాట. ఇతను ఎందుకు గణాలకు అధిపతి అంటే తన ద్వారా జన్మించిన వాడు కాబట్టి, ఇక్కడ నా గణాలకు అధిపతి అయినావు కాబట్టి నువ్వు వెళ్ళి దక్షుడు అతని అనుచరులను వధించమని ఆర్డర్ చేస్తాడు. ఇక్కడ భాష్యంలో శిలా ప్రభుపాద్ గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయం డిస్కస్ చేశారు. బ్రహ్మ తేజస్సు, శివ తేజస్సు నడమ ఇప్పుడు పోటీ మొదలవుతుంది అని చెప్తున్నారు. బ్రహ్మ తేజస్సు ఎవరి గురించి చదువుకున్నాం మనం? భృగు మహర్షి. మాతాజీ. భృగు మహర్షికి బ్రహ్మ తేజస్సు ఆ కనెక్షన్ ఎందుకు వచ్చింది మనకు? ఆయన బ్రాహ్మణుడు గురించి, బ్రాహ్మణ మూలాన్ని బ్రహ్మ తేజస్సు తపో బలం. ఆయన మంత్రశక్తితో దేవతల్ని అంటే ఈ ఋభువుల్ని సృష్టించారు. అందుకని ఆ శక్తి కారణం ఆయన బ్రహ్మ తేజం అని చెప్పారు కదా. ఇక్కడ ఈయన ఏం చేశాడు? తన తేజస్సుతో వీరభద్రుని సృష్టించాడు శివుడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఋభువులు స్ట్రాంగ్ గా ఉండబట్టి వాడు ఏం చేసిండ్రు, ఎవరైతే యజ్ఞాన్ని విధ్వంసం చేయాలి, దక్షిణ సంహరించాలని ప్రయత్నిస్తారో ఆ శివుడు అంశాలందరినీ తరిమి పట్టేసేసిండ్రు. కానీ ఇప్పుడు ఈయన నిర్మించిన లేకపోతే ఈయన సృష్టించిన వీరభద్రుడు చాలా శక్తివంతుడు అనమాట అని చెప్తూ శిలా ప్రభుపాద ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. మాతాజీ సౌండ్ రావట్లే. నాకైతే అది వినబడాలి. ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే అసలు ఏమి చేయలేదు, అందుకనే డౌట్ వచ్చింది. యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈస్ అన్స్టేబుల్ అని వస్తుంది. అయితే కొన్నిసార్లు ఏంటంటే సత్వగుణానికి తమో గుణానికి మధ్యన పోటీ జరుగుతుంటదట. మనం ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి సత్వ తమో రజోగుణాల కలయిక ద్వారా ఏర్పడ్డవి. అది మనం ఇదివరకు స్టార్టింగ్ లో క్రియేషన్ అప్పుడు కూడా తెలుసుకున్నాం. ముందు అన్ని జడస్థితిలో ఉంటాయి. ఎప్పుడైతే భగవంతుడి చూపు ద్వారా ఇవి ఎజిటేట్ అవుతాయో, ప్రేరేపింపబడతాయో ఈ త్రిగుణాలు, తద్వారా సృష్టి మొదలవుతుంది అనమాట. అయితే మనందరిలో ఈ మూడు ఉంటాయి, సత్వ తమో రజోగుణాలు. ఇవి ఒకదానితో పోటీ పడుతూ ఉంటాయి. ఏ గుణము ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఈ మిశ్రమంలో వాళ్ళు ఆ గుణానికి తగినట్టుగా ప్రవర్తిస్తారు. ఉదాహరణకి ఏంటంటే ఒకతను సత్వగుణంలోనే ఉంటాడు, బై జనరల్ అతను సత్వగుణంలోనే ఉంటాడు. కానీ కొన్నిసార్లు ఏంటి అంటే అతనిలో రజోగుణం ప్రవృత్తిని మనం చూస్తాము, తమో గుణం ప్రవృత్తిని కూడా మనం చూస్తాము. ఎందుకంటే ఆ సమయాల్లో ఆ గుణం కొంచెం ప్రజ్వరిల్లి ఉంటుంది అనమాట. అందుకని ఏంటంటే అతను సత్వగుణంలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆ గుణాలు అతిశయించడం మూలంగా ఆ లక్షణాలు ప్రదర్శిస్తాడనమాట. అంటే తమో గుణం ఉన్నట్టు రజోగుణంతోనూ అతను ప్రవర్తిస్తాడనమాట. ఇది ప్రకృతి పరంగా సహజము అని చెప్తున్నారు. అందుకని మనం ఒకసారి నెమ్మదిగా ఉండేవాడు ఒక్కసారి అరిచిండు, లేకపోతే ఇంకోళ్ళని వాడు బాధ పెట్టిండు అంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. తర్వాత ఒక్కోసారి మహాకోపిష్ఠుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయనంత శాంతంగా మనతోటి మంచిగా ఉండి చాలా మర్యాద పూర్వకంగా ఉంటాడు అనుకోండి, అంటే అప్పుడు అతనిలో ఆ సత్వగుణం అనేది కొంచెం ప్రజ్వరిల్లుతుంది. ఈ రకంగా ఏంటంటే రజోతమో సత్వగుణాల్లో ఈ మూడు గుణాలు అందరిలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు కొన్ని గుణాలు అతిశయిస్తాయి, అంటే అవి డామినేట్ చేస్తాయి అన్నమాట.
అయితే ఆధ్యాత్మిక జగత్తు మటుకు ఈ 3 గుణాలకు అతీతం, పరమైంది అనమాట. దాంట్లో ఏముండాలి? విశుద్ధ సత్వగుణం. అంటే సత్వగుణం నుంచి కూడా బయటపడి విశుద్ధ సత్వంని అతను గుణంగా చేర్చుకోవాలన్నమాట. అది ఈ భౌతిక ప్రపంచంలో సాధ్యం కాని విషయం అని శిలా ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్తున్నారనమాట. కాబట్టి ఈ త్రిగుణాల మధ్య ఉండే కాంపిటీషను, ఘర్షణ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎందుకు అది చెప్పాల్సి వస్తుందంటే, దక్ష ప్రజాపతి మూలంగా అసలు జరుగుతుంది యజ్ఞం దక్షుండి, కానీ ఇక్కడ ఏంటి, భృగువు మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వడము, యజుర్వేద మంత్రాలు చేసుకుంటూ అతను ఈ ఋగువులను సృష్టించడము, దాంతో వాళ్ళు శివసేన తరిమి కొట్టడం జరిగింది కదా. ఇక్కడ అందుకే చెప్తున్నారు, దక్ష ప్రజాపతి మూలంన శివుడు మరియు భృగువు నడమ చెలరేగిన కలహము వివిధ గుణముల నడమ జరిగే పోటీకి ఒక్క చక్కటి ఉదాహరణ ఉంది. మరి భృగువు అనే బ్రాహ్మణుడు అంటే సత్వగుణంలో ఉండాలి. మరి అతనికి ఎందుకు ఆ రకమైనటువంటి ప్రేరణ కలిగింది? వీళ్ళని చంపేయాలి, ఎందుకంటే వీళ్ళు యజ్ఞానికి భంగం వాటిస్తున్నారు, అందులో మా దక్షుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అని అతను ఏంటంటే ఆ బ్రాహ్మణుల్లో ఉండే స్వభావానికి విరుద్ధంగా అతను ఏం చేశాడంటే, అతనిలో రజోగుణం ఎక్కువైతుంది, తమో గుణం ఎక్కువవుతుంది, కాబట్టి అతను ఈ ఋగువుల్ని సృష్టించాడు. ఇది ఒక మంచి ఉదాహరణ అని మనకు శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. 5వ శ్లోకం, 1 నుంచి 5 శ్లోకాలు ఏంటంటే పరమశివుడి ద్వారా వీరభద్రుడు ఏ రకంగా సృష్టించబడ్డాడు అని. అది ఈరోజు ఇప్పుడు చదువుకున్నాము. ఆజ్ఞప్త ఏవం కుపితేన మన్యునా సదేవ దేవం పరిచక్రమే విభుం మేనే తదాత్మానమ సంగరం హస మహీయసాం తాత సహ సహిష్ణుం. హరే కృష్ణ. మాతాజీ చదవను. చదవండి నాగమణి మాతాజీ. ఆజ్ఞప్త ఏవం కుపితేన మన్యునా తదేవ దేవం పరిచక్రమే విభుం మేనే తదాత్మానం అసంగరం హస మహీయసాం తాత సహ సహిష్ణుం. కవికెను. ఓ విదురా, దేవదేవుని క్రోధ రూపమైన ఉన్న ఓ విదురా, మైత్రుడు పలికెను. ఓ విదురా, దేవదేవుని క్రోధ రూపమై ఉన్న ఆ నల్లని మహాకాయుడు శివాజ్ఞను నెరవేర్చ సంసిద్ధుడయ్యను. తనని ఎదిరించినట్టు ఎటువంటి శక్తినైనను సహించగలనని భావించుచు అతడు శివునికి ప్రదక్షిణం కావించను. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. ఇంతకుముందు అన్న కదా, ఆయనలో మూర్తి భవించినటువంటి ఆగ్రహానికి వీరభద్రుడు రూపం. అంటే శివుని ఆగ్రహాన్ని రూపుతాలిస్తే అది వీరభద్రుడు అయ్యాడనమాట. దీంట్లో ఏం చెప్పారంటే, శివుడి యొక్క క్రోధ రూపం లో ఉన్నటువంటి ఆ మహాకాయుడు అంటే ఆయన ఆ క్రోధాన్ని రూపంగా మలిచి వీరభద్రుడిగా చేశారు కదా. అతను ఏంటంటే శివుడి ఆజ్ఞను వెంబడే అమలు పరిచేందుకు రెడీ అవుతాడనమాట. ఆయన తన తన తనను ఎదిరించినట్టు ఎటువంటి శక్తిని, అంటే నేను ఈ దేవుని యొక్క సృష్టిని ఎటువంటి శక్తి వచ్చినా కూడా నేను ఎదుర్కొనే శక్తి నాలో ఉన్నది అని అతను భావిస్తూ శివుని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారనమాట. అంటే తన శక్తి తనకు తెలుసు, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, ఆ శక్తిని ఏ రకంగా ఎందుకు వినియోగించాలో కూడా వీరభద్రునికి తెలుసు అన్నమాట. అన్వీయమాన సతు రుద్ర పార్షదైః పురుషం నదద్భిర్వన తత్సు భైరవం బిర్వ్యన తత్సు భైరవం ఉద్యమ్య శూలం జగదంతకాంతకం సంప్రాద్రవద్ఘోషణ భూషణాంగ్రీ. హరే కృష్ణ. మాతాజీ. చదవండి. అన్వీయమాన సతురుద్ర పార్షదై పురుషం నదద్భిర్యనదత్సు భైరవం ఉద్యమ్య శూలం జగదంతకాంతకం సంప్రాద్రవద్ఘోషణ భూషణాంగ్రీః. ఎక్కువ మంది రుద్ర పార్షదులు గొప్ప గర్జన చేయుచు ఆ భయంకరాకారుని అనుసరించిరి.
మృత్యువును కూడా సంహరింపగలిగినంతటి భీకరమగు త్రిశూలమును అతడు పట్టి ఉండెను. అతని కాలి ఎందెలు గర్జించుచున్నట్లు గోచరించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ హరే ఒక్క కృష్ణ మాతాజీ. వీరభద్రుడేగా అమ్మ హరే కృష్ణ మాతాజీ. శివమతస్థులు మగపిల్లల పెండ్లు అయితే మెరిమిడి తీసుడు అని చేస్తారు మాతాజీ. వీరభద్రునికి పెద్ద పెద్ద ఏం ప్రభాలు చేస్తారు? కట్టి ఆ, మెరిమిడి తీసుడు అంటారు మాతాజీ. పెద్ద పెద్ద ప్రభాలు కట్టి భద్రకాళి వీరభద్రుని కొలిచి తెల్లం ఆ, దాకా వీరముష్టోళ్ళు జంగమోళ్ళు మళ్ళీ వీపుతి ఉండలు కొబ్బరికాయలు నొసలతోటే పలక కొడతారు మాతాజీ. ఓ ఆహా, శివభక్తులు అందరూ ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో మెరుగుడు తీస్తుంటే ఊళ్ళల్లో ఇక అందరూ వాళ్ళు వచ్చే టయానికి ఆ సాపేసి అక్కడ అన్ని పెడితే దాని మీద ఈపితి ఉండాలి ఇంత ఇంత పెద్దగా ఉంటాయి మాతాజీ. బెల్లం ముద్దలు లెక్క వాటిని ఆ, తలతోటి పాలకు కొడతారు మాతాజీ. ఓరోరి అబ్బో వీర ఓరోరి వీర వీరభద్ర వీరభద్ర అనుకుంటా ఎంత చేస్తారు మాతాజీ. వాటిని మెరుగుడి తీసుడు అంటారు మాతాజీ. ఆ, ధీరంగా ఇప్పటికే అందుకే ఉన్నాయా? ఎవరైనా కోపం వస్తే ఏమంటారు మాతాజీ, పెద్ద ధీరంగం చేస్తుండంటారు. అంటే ఆ, వీరభద్రుడు సంబంధించిన వాళ్ళే అట్లా ఓ చేస్తారు మాతాజీ. మా అవును. అమ్మ వాళ్ళకు ఉన్నది మాతాజీ, ఆడపిల్లలు మంగళారతి పట్టుకొని వాళ్ళు ఎంబడి తిరగాలి ఓహో హరే తెల్లారిదాకా. కృష్ణ. నాకు అస్సలు ఐడియా లేదు ఇవి. చాలా ఓకే. బాగుంటది మాతాజీ. గోదావరి భద్రకాళి జిల్లాలో చాలా మంది భద్రకాళి చేస్తారు అది. అవునా? భద్రకాళి బియ్యం సుంకించడానికి ఉమ్. మాతాజీ ఆ ఊళ్ళలో 4 దిక్కుల భవంతి లాగుండి మధ్యలో ఇట్లా గచ్చులాగా ఉంటది మాతాజీ. అందులో ఆ, పోసి మళ్ళా బియ్యం జుంకిస్తారు. శోభనం శోభనం సోమశేఖర శోభనామని పలుకు శివభక్తులు ఇంట్లో అని పాట పాడుకుంటా చేస్తారు ఆ, మాతాజీ. మళ్ళీ పిల్లగాని వాళ్ళ అమ్మ ఉంటది కదా, వాళ్ళ అమ్మ దోశ ఇట్లా బియ్యం పట్టుకొని ఒక జ్యోతిలో దీపం పెట్టి ఆ ఆమెకు ఇట్లా కాటుక బొట్టు అట్లా అన్ని పెట్టి భద్రకాళి కుంట దగ్గరికి వెళ్ళి వీరభద్రుని బియ్యం సుంకిచ్చేదాకా భార్యాభర్తలు ఇద్దరు రావాలి మాతాజీ. పిల్లగాని వాళ్ళ అమ్మ నాన్నలు చాలా బాగుంటది మాతాజీ. హరే అదే హరే లక్ష్మీమాత కృష్ణ. చెప్తున్నా కదా ఆంధ్రాలో కూడా చేస్తారు అని తెలంగాణలో సంక్రాంతి. ఎక్కువ చేస్తారు మాతాజీ. తెలంగాణలో ఎక్కువ చేస్తారు. ఆ, హరే కృష్ణ. సో ఇక్కడ అందరు చేయరు మైత్రేయుడు మాతాజీ, శివభక్తులు మాత్రమే చేస్తారు మాతాజీ. అవును అందుకే మా అమ్మ నేను వాళ్ళే ఎవరిని శైవ మతం, వినలేదు. అందుకే ఆ, వాళ్ళు చేస్తారు. ఇంటి ముంగట అదే పందిరి అయ్యారు మాతాజీ, ఎందుకంటే ఈ ప్రభావాలు పట్టాలి చీరలతో ఇట్లా కడతారు మాతాజీ. ఒక్కొక్కటి 20 ఫీట్లు 18 ఫీట్లు అంత ఎత్తుంటాయి మాతాజీ. ఓయ్ ఆహా. దాంట్లో అతి బాధాకరమైనది ఏంటంటే ఒక అతను ఇంతలా తాడు తీసుకొని ఈ పంతా పగలగొట్టుకుంటాడు. అది చాలా బాధాకరంగా ఉంటుంది, చూడలేం. ఆ, అంటే ఇట్లా కొట్టుకునే వాళ్ళు కొరడాతో నేను ఉమ్. చిన్నప్పుడు చూసా. ఇంటి ముందుకు వచ్చి బస్ ఆ, స్టాండ్లలో వాళ్ళ డబ్బులు వాళ్ళే అడుగుతారు కదా. వాళ్ళనే అది తీసుకెళ్తారు. చూసా నేను. వాళ్ళని పెద్దమ్మల వాళ్ళు అందరూ మాతాజీ ఇట్లా పెద్ద ఆహా. ఆ, దీని లెక్క దొడ్డుగా కట్టెలాగా ఉండి దాంతో ఇట్లా ఇట్లా వాళ్ళది వాళ్ళే కొట్టుకుందరు. అవును, అవును. సో చాలా ఇక్కడ భయంకరంగా ఉంటుంది. ఈ వీరభద్రుడు ఒక్కడే కాకుండా శివుని యొక్క అనుచరులు రుద్ర పార్షదులు, అంటే ఆయన వెంబడి ఉండే ఆయన సహచరులు కూడా అతని వెంబడి బయలుదేరారనమాట. అనేక మంది రుద్ర పార్షదులు కూడా వీరభద్రుని వెంబడి బయలుదేరుతూ వాళ్ళు ఏం చేశారంటే చాలా ఎక్సైట్మెంట్ ఆవేశంలో ఉన్నారు. గర్జన చేస్తున్నారు అనమాట. గర్జన చేస్తూ వాళ్ళు వీరభద్రుడిని అనుసరించారు. ఎందుకంటే వీరభద్రుడు మృత్యు ఆకారం లాగా ఉన్నాడట. అంటే మృత్యు వస్తే కూడా మృత్యును సంహరించే అంత శక్తిని, రౌద్రాన్ని అతను ప్రదర్శిస్తూ ఆయన చేతిలో త్రిశూలం ఉందన్నమాట. అతను నడుస్తుంటే అంత పెద్ద ఆకారం, ఆయన కాలి అందలు గల్ 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 అని చవు ఆ చప్పుడు కూడా ఎట్లుందంటే మేఘాలు గర్జిస్తున్నంత చప్పుడుగా ఉందట. అంటే ఆయన అడుగులు ఎంత సున్నితంగా చేస్తుందో మనం ఊహించుకోవచ్చు. మనకు టైం అవుతుంది, ఇంకొక శ్లోకం చేసి ఆపుదామా లేకంటే దీంతో ఆపేద్దామా? ఆపేద్దాం, చేద్దాం, ఎందుకంటే పర్పోట్లేదు దీనికి కూడా. అత ద్విజో యజమాన సదస్యాః ప్రకుద్యుతిథ్యాం ప్రసమీక్షరేణుం తమ కిమేతత్కుత ఏతద్దజో భూః. త్వజా ద్విజపత్నశ్చ తద్యుః. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఎవరైనా కొత్త వాళ్ళు చదువుతారా? మాతాజీ కొత్త అయితే కాదు కానీ చదవమని చదువు చదువు చదువు. హరే కృష్ణ. హరే కృష్ణ. అత అత ద్వితో సారీ అత ద్విజోయ
ఒక్క నిమిషం మాతాజీ, మొబైల్ అటు ఇటు వెళ్ళిపోతుంది. పట్టు పట్టు. అథ ద్విజో యజమాన సదస్యాః కకుభ్యుదీచ్యాం రసమీక్షరేణుం తమః కిమేతత్ కుత ఏతత్రజో భూః. ఆ మాతాజీ ఇక్కడ కాదు, భూ లేదు, అదే చూస్తున్నా. అభూత్ ఇక్కడ. రజ ఓకే. అభూత్. రజ అభూత్. ఏతద్రజో అభూత్ ఇక్కడ ఇతి ఇతి ద్విజ ద్విజ. వస్తది. ఇక్కడ ఇతి ద్విజ. ఓకే. ఏతద్రజో అభూత్ ఇతి ద్విజా ద్విజపత్న్యశ్చ దద్యుః. హరే కృష్ణ. హరే మొబైల్ కృష్ణ. చిన్నదై అనువాదమే శిలపతి. ఆ సమయమున ఋత్వికులు, ప్రధాన యజ్ఞ నిర్వాహకుడు, బ్రాహ్మణులు, ద్విజపత్నులు మొదలగు సదస్యులందరూ అంధకారమెచ్చటి నుండి వ్యాపించుచున్నదని ఆశ్చర్యపడిరి. పిదప అది గాలి దుమారమని తెలుసుకొని వారు వ్యాకులపడిరి. హరే కృష్ణ. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు, ఎప్పుడైతే ఈ వీరభద్రుడు రుద్ర పార్షదులతో కలిసి ఆయన భీకరంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళారో, అప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి దట్టమైనటువంటి గాలి దుమారం, ఆ ఫోర్స్ కు గాలి దుమారం లాగా వీస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ గాలి మొత్తం వాతావరణంలో ఆ దుమ్ము కనుక ఉండిపోతుందో, అప్పుడు చీకటి పడ్డట్టుగా అనిపిస్తుంది ఒక్కసారి. మనము తృణావర్తలు కూడా నేర్చుకున్నాము ఆ రకమైనటువంటి అంధకారం ఆవరించడం. అయితే ఎప్పుడైతే సడన్ గా చీకటి పడ్డట్టు కనిపించిందో, ఆ యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్న ఋత్వికులు, తర్వాత మెయిన్ గా యజ్ఞానికి నిర్వహించే కర్త, తర్వాత బ్రాహ్మణులు, బ్రాహ్మణ పత్నులు అందరూ కూడా, అక్కడున్న సదస్సులందరూ కూడా ఎందుకు ఒక్కసారి ఇలా చీకటి పడింది అని ఆశ్చర్యమైనట. తర్వాత వాళ్ళకు రియలైజ్ అయింది ఏంటంటే, చీకటి కాదు, గాలి దుమారము అని వాడు తెలుసుకొని, అరే ఇదేంటి, దీనికి కారణం ఏంటి అని వాళ్ళు కొంచెం, మా భాష చెప్పాలంటే పరేషానీలు, వ్యాకుల పడ్డారనమాట. వాళ్ళకి అర్థం కాలేదు. దాని గురించి వాళ్ళు కొంచెం చింతించారని చెప్పొచ్చు. వ్యాకుల అంటే మరి కరెక్ట్ తిరిగిపోదని నాకు తెలియదు, వరి అవుతారనమాట. హరే కృష్ణ. సో మనం ఇప్పటిదాకా ఈ అధ్యాయంలో మనం మొదలుపెట్టి నేర్చుకుంది ఏంటంటే, ఎప్పుడైతే శివునికి నారదుని ద్వారా సతి యొక్క దేహత్యాగం గురించి తెలుస్తుందో, అప్పుడు అతను క్రోధంతో ఆయన యొక్క జటల నుంచి ఒక జటను నేల మీద వికట అట్టహాసం చేస్తూ పడేయడము, దాని నుంచి వీరభద్రుడు అనే ఒక భీకరమైన ఆకారం, ఇంత ఎత్తు, పొడవు, లావు అన్ని ఉండి త్రిశూలాన్ని చేతపట్టి ఉండే భయంకరమైన ఆకారం లభిస్తుంది. అది ఎవరో కాదు, శివుడిలో ఉండే క్రోధం యొక్క రూపోద్భవం అనమాట అది. తర్వాత ఆయన శివుడికి ప్రణామం చేసినప్పుడు అతను చేయాల్సిన విధిని అతనికి చెప్తే, రుద్రుడితో పాటు ఇతను రుద్రుడు కాదు, ఇతను ఎవరు, వీరభద్రుడితో పాటు రుద్రుడి యొక్క సేన రుద్ర పార్షదులు కూడా బయలుదేరుతారు. వాడు బయలుదేరుతున్నప్పుడు వచ్చే ఆ దుమ్ము, ఆ సందాడికి ఇక్కడుండే సభా సదస్సులో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడతారు, కొంత భయపడతారు. అది ఇప్పటిదాకా జరిగిన సంఘటన. మిగతాది రేపు చూద్దాం. హరే కృష్ణ. ఏదన్నా డౌట్ ఉందా? మీ అందరికి థ్యాంక్స్. మీ నుంచి కొన్ని కొత్త విషయాలు నేను తెలుసుకున్నా. ఇవి